కన్నడ స్టార్ హీరో యష్ కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా టాక్సిక్ నిన్న బుధవారం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో అన్ని భాషలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా కర్ణాటకలో ఈ సినిమా 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక తమిళనాడు నుంచి 7 కోట్ల గ్రాసు, కేరళ నుంచి 2 కోట్లు, ఇక నార్త్ ఇండియా హిందీ నుంచి 64 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ నుంచి 20 కోట్లు. టోటల్గా మొదటి రోజు టాక్సిక్ సినిమా 143 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 143 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 70 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లు అయితే 450 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 70 కోట్లు వెనక్కి వచ్చింది మొదటి రోజు. మరో 380 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 380 కోట్ల షేర్ రావాలి అంటే మరో 760 కోట్లు గ్రాస్ రావాల్సి ఉంటుంది. ఈరోజు గురువారం రెండవ రోజు. మరి ఈ సినిమాకు వచ్చిన టాక్ రివ్యూస్ని బట్టి చూస్తే మరి కలెక్షన్స్ ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి. ఈ గురు, శుక్ర, శని, ఆది 4 రోజులు కీలకం సినిమాకు. మరి ఎంత కలెక్ట్ చేస్తుంది, సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా, హిట్ అవుతుందా అనేది వేచి చూడాలి. అది మన యష్ కొత్త సినిమా టాక్సిక్ రిలీజ్ అయిన మొదటి రోజు 143 కోట్ల గ్రాస్. ఓకే, బాయ్.